పాన్ ఇండియా స్టార్ 'ప్రభాస్' గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇప్పుడు ఆయనే నంబర్ 1. ఈ స్థాయికి చేరుకున్నప్పటికీ ఎలాంటి గర్వం లేకుండా, కల్మషం లేకుండా ఒదిగే ఉంటారు 'ప్రభాస్'. ఆయన వ్యక్తిత్వమే 'ప్రభాస్‌ను' కోట్లాది మందికి చేరువ చేసింది. ఇటీవల జరిగిన 'ది రాజాసాబ్' ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో 'ప్రభాస్' తన వ్యక్తిత్వాన్ని మరోసారి నిరూపించుకున్నారు. దర్శకుడు మారుతికి అండగా నిలవడంతో పాటు సీనియర్ హీరోలపై తనకున్న గౌరవాన్ని చాటుకున్నారు. అలాగే సంక్రాంతికి రిలీజ్ అయ్యే ప్రతి సినిమా హిట్ కావాలని ప్రభాస్ ఆకాంక్షించారు. ఇక ఇదే ఈవెంట్లో 'ది రాజా సాబ్'లో ప్రభాస్ సరసన నటించిన రిద్దీ కుమార్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. తన మాటలతో ఆమె అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ ఈవెంట్‌కు వైట్ కలర్ శారీలో వచ్చి మెరిసిపోయారు. ఈ సందర్భంగా వేదికపై రిద్దీ మాట్లాడుతూ, "ప్రభాస్ నువ్వు నాకిచ్చిన ఈ స్పెషల్ గిఫ్ట్‌కు థాంక్స్. ఈ చీరను నువ్వు 3 ఏళ్ల క్రితం నాకు బహూకరించావు. ఈ స్పెషల్ ఈవెంట్‌లో దానిని కట్టుకోవాలనే ఉద్దేశంతోనే 3 ఏళ్ల పాటు దానిని జాగ్రత్తగా దాచుకున్నానని" రిద్దీ కుమార్ ఎమోషనల్ అయ్యారు. ఇక ఆమె వ్యాఖ్యలతో అభిమానులు, సినీ ప్రముఖులు ఆశ్చర్యపోయారు. ప్రభాస్ లాంటి సూపర్ స్టార్‌ని అలా ఏకవచనంలో సంబోధించడంతో పాటు, ప్రభాస్ అని పేరు పెట్టి పిలవడం, డార్లింగ్ చీరను గిఫ్ట్‌గా ఇవ్వడంతో వీరిద్దరి మధ్య సంథింగ్ సంథింగ్ అంటూ సోషల్ మీడియాలో గాసిప్స్ వైరల్ అయ్యాయి. ప్రభాస్‌తో ఉన్న సాన్నిహిత్యం వల్లే రిద్దీ కుమార్ ఇలా మాట్లాడి ఉంటారని కొందరు చెబుతుంటే, ప్రభాస్, రిద్దీ కుమార్ రిలేషన్‌లో ఉన్నారంటూ సోషల్ మీడియా హోరెత్తిపోతోంది. ఇక ఇదిలా ఉండగా ప్రస్తుతం 'ది రాజా సాబ్' ప్రమోషన్స్‌లో భాగంగా రిద్దీ కుమార్ వరుసగా ఇంటర్వ్యూలిస్తున్నారు. ఆమె ఎక్కడికి వెళ్ళినా ప్రభాస్ చీర గిఫ్ట్‌గా ఇవ్వడం, మీ ఇద్దరి మధ్య ఉన్న రిలేషన్ ఏంటి అంటూ యాంకర్‌లు క్వెషన్ చేయడంతో రిద్దీ ఇబ్బంది పడుతున్నారు. తాజాగా ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆ సారీ గిఫ్ట్ గురించి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. అయితే 3 ఏళ్ల క్రితం దీపావళి పండగ ముగిసిన తర్వాత రాజాసాబ్ సెట్స్‌లో ఫస్ట్ టైం అడుగుపెట్టా. ఆ రోజు అక్టోబర్ 23 ప్రభాస్ పుట్టినరోజు. ఆ రోజు ప్రభాస్ గారు అక్కడే ఉండడంతో నేను ఆయనకి గిఫ్ట్ ఏదైనా ఇద్దామని అనుకున్నా. దీనిలో భాగంగా 2 రోజుల తర్వాత దీపావళి పార్టీ జరగ్గా దానికి నేను హాజరు కాలేకపోయాను. మారుతి సార్ నాతో ప్రభాస్ మాట్లాడతారని చెప్పారు. ప్రభాస్‌తో కాల్‌లో మాట్లాడినప్పుడు మీకు బర్త్‌డే గిఫ్ట్ ఇవ్వాలని అనుకుంటున్నానని చెప్పగా ఆయన అంగీకరించారు. అలాగే నాకు కూడా దీపావళి గిఫ్ట్ ఉందని చెప్పారు అని రిద్దీ కుమార్ అన్నారు. నేను మహాభారతంలోని కర్ణుడి జీవిత కథ ఆధారంగా శివాజీ సాంవంత్ రాసిన మృత్యుంజయ్ బుక్ తీసుకొని వెళ్ళాను. కర్ణుడి తత్వం, ప్రభాస్ మనస్తత్వం రెండూ చాలా దగ్గరగా ఉంటాయి. అందుకే ఆ బుక్ గిఫ్ట్‌గా ఇవ్వాలని అనుకున్నాను. అదే సమయంలో ప్రభాస్ గారు నాకు చీరను గిఫ్ట్‌గా ఇచ్చారు. దానిని 3 ఏళ్ల పాటు దాచుకున్నాను. ఇప్పుడు 'రాజాసాబ్' ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం కట్టుకున్నాను అని రిద్దీ కుమార్ క్లారిటీ ఇచ్చారు. దాంతో వారిద్దరి మధ్య రిలేషన్ గురించి సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లకు చెక్ పడినట్లే అని నెటిజన్లు భావిస్తున్నారు.